ఇక్కడ చూడండి, ఇంటింటికి వెళ్ళని బిఎల్ఓలు, ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ అసంపూర్ణం. ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు బిఎల్ఓల సమస్యలు కూడా చాలా ఉన్నాయి పాపం. వాళ్ళు ఇప్పుడు అటెండర్ స్థాయి వాళ్ళని కూడా బిఎల్ఓలుగా పెట్టింది. ఏం చేయాలి? ఆయన ఫోన్ ఒత్తరాదా? ఫామ్ ఎట్లా నింపాలనో తెలియదా? వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వడం రాదా? ఎట్లా చేయాలా పని? చేయాలని ఆ అధికారుల పని ఒత్తిడి భరించలేక నిన్నెవరు ఆత్మహత్య యత్నం చేసిరు. నిన్న ఒక బాధితురాలు, ఒక అమ్మాయి, ఒక ఉద్యోగి ఎవరో చనిపోవాలని ప్రయత్నం చేసింది. కమ్యూనిటీ హాళ్ళు, స్కూళ్ళు, కాలనీల్లో క్యాంపులు పెట్టి కొంతమందికే ఇస్తున్నారట. 99% పూర్తయిందంటున్న అధికారులు. అంత దొంగ లెక్కలేవి. ఎలక్షన్ కమిషన్ ఎట్లా తయారైందంటే అదొక బీజేపీ క్యాంప్ ఆఫీసులకే తయారైంది. బీజేపీ ఆఫీసు నుంచి నడిచే సంస్థలాగా తయారైంది ఎలక్షన్ కమిషన్. ఈ కుట్ర ఇక్కడి నుంచి స్టార్ట్ కాలే. అసలు మీరు ఈ సర్ వల్ల తప్పేముంది అది ఇదని అనుకునే వాళ్ళు ఒకసారి గతానికి వెళ్ళాలి, చరిత్రకి వెళ్ళాలి. ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమించేవాళ్ళు? ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు, ప్రధానమంత్రి ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళ ఇద్దరితో పాటుగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అందులో భాగమై ఉండేవాళ్ళు. మెజారిటీ ఎవరి నిర్ణయం అయితే వస్తుందో వాళ్ళు అక్కడ కమిషనర్ అయ్యేవాళ్ళు. బీజేపీ వచ్చిన తర్వాత చాలా తెలివిగా ఏం చేసిందంటే ప్రతిపక్ష నాయకుడు, ఇంకొక మంత్రి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని పక్కకి నెట్టేసింది. ఇక మెజారిటీ ఎవరైతే దీనిలో? ప్రతిపక్ష నాయకుడు ఒక్కడైనా, మిగతా ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళనే. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తే వాళ్ళు కమిషనర్ అవుతారు. అదే జరిగింది. ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ అంటే ఆయన అందుకే అట్లనే వచ్చిండు. ఇప్పుడు ఈ సర్ అనేది ఇప్పుడు కొత్తగా జరుగుతుందా? ప్రతి 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక ఇయర్ అటు ఇటు ప్రతిసారి ఓటర్ లిస్టు వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రాసెసే. మరి ఏ రోజు లేనటువంటి గొడవ ఇప్పుడే ఎందుకు ఇంత స్టార్ట్ అయింది? కానీ ఏదేమైనా ఎంత ఇదైనా సరే మీ ఓటును కాపాడుకోవడానికి ఆఫీస్ మానేస్తారా? ఏదన్నా ఒక పూట తిండి మానేసిన మీ బిఎల్ఓను పట్టుకోండి, మీ ఓటును కాపాడుకోండి. ఇంటింటికి వెళ్ళని బిఎల్ఓలు, ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ అసంపూర్ణం. కమ్యూనిటీ హాళ్ళు, స్కూళ్ళు, కాలనీల్లో క్యాంపులు పెట్టి కొంతమందికే ఇస్తున్నట. 99% పూర్తయిందంటున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి. ఫారాలు అందుకున్న వారు తక్కువ మందే. బకాయిలు చెల్లించాలంటూ కంటోన్మెంట్లో బిఎల్ఓల విధులు బహిష్కరించిరట. ఇట్లా గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి డబ్బులు కూడా ఇయ్యదు. మళ్ళా ఇక్కడ చూడండి, సర్ పని ఒత్తిడితో బిఎల్ఓ ఆత్మహత్యాయత్నం. 2 గ్రామాల బాధ్యతలతో ఆందోళన. ఓ అధికారి ఒత్తిడే కారణమని బాధితురాలి భర్త ఆరోపణ. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. ఆమె గట 2 ఊర్లు ఇచ్చిరట. ఒకటి చేసిడే కష్టం నాయన అంటే ఇంకో బాధ్యత అప్పచెప్పిరట. ఈ ఒత్తిడి భరించలేక ఆమె బిఎల్ఓ షాహిదా బేగం. రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఒక బూత్ స్థాయి అధికారిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి భర్త షాలిమియా తెలిపిన వివరాల ప్రకారం ఎర్రవల్లి మండలం శాసనూలు గ్రామ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న షాహిదా బేగం ఎస్ఐఆర్ విధుల్లో భాగంగా బిఎల్ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమెకు శాసనూలు గ్రామంతో పాటు అనుబంధ గ్రామమైన దువాసుపల్లిలో కూడా ఎస్ఐఆర్ పత్రాల పంపిణీ బాధ్యతను అప్పగించారు. ఒకవైపు అంగన్వాడీ విధులు, మరోవైపు 2 గ్రామాల ఓటర్ జాబితా సవరణ ప్రక్రియతో తీవ్ర ఒత్తిడికి లోనైందట. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన పెబ్బేరులోని తన నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలులో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అటు రెవెన్యూ అధికారి ఫోన్ రావడం, ఇటు ఐసిడిఎస్ అధికారులు పని నివేదిక కోసం గ్రూప్ కాల్లో ఒత్తిడి చేయడంతో భరించలేక తన భార్య ఆత్మహత్యాయత్నం చేసిందని బాధితురాలి భర్త ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా తమ దగ్గర ఉన్న ఫోను, సిమ్ కార్డు వెనక్కివ్వాలంటూ వేధించిరట. ఈ ఆరోపణలు సంబంధిత బూత్ స్థాయి అధికారి ఖండించిరట. గిట్లుంటుంది పాపం వాళ్ళ బాధ కూడా మనం పట్టించుకోవాలిగా. ఎక్కడెక్కడ ఇప్పుడు ఫారాలు పంపిణీ చేసిరట అంటే ఇగో హైదరాబాద్ విషయానికి వస్తే సికింద్రాబాద్లో అంటే 96% అయిపోయిందట. కంటోన్మెంట్లో 88, అంబర్పేటలో 81%, కుత్బుల్లాపూర్లో 93, రాజేంద్ర నగర్లో 94% అయిపోయి 99 అట. కుకట్పల్లి 86, చాంద్రాయణగుట్ట 77%, కార్వాన్ 90%, చార్మినార్ 88, ఉప్పల్ 83, మల్కాజ్గిరి 85, మలక్పేటలో జస్ట్ 65% కంప్లీట్ అయిందట. మహేశ్వరం 85, ముషీరాబాద్ 71, యాకుత్పుర 90%, బహదూర్పుర 61%, గోషామహల్ 88%, నాంపల్లి 73, కార్వాన్ 90, జూబ్లీహిల్స్ 99.41% అయిపోయిందట. ఖైరతాబాద్ 81%, షేర్లింగంపల్లి 92%, ఎల్బీ నగర్ 91, సనత్ నగర్ 84% అందరికీ ఫామ్స్ ఇచ్చేసిరట. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్న లెక్క. మరి వాస్తవ పరిస్థితి విచిత్రంగా ఉన్నది.